డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద డిజిటల్ క్లాస్ నోట్బుక్ ఛానల్. ఇవాళ మనం డిఐ స్పెషల్ 2 చూస్తున్నామండి. ఇది ప్రీవియస్ ఎస్బీఐ పిఓ అండ్ ఐపీఎస్ పిఓ ఎక్కువ శాతం బార్ గ్రాఫ్ సెట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్న డిఐస్ అండి. మొత్తం బార్ గ్రాఫ్స్ మీద మనం 25 క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాము. నా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ టు ద క్వశ్చన్. ఇది మొత్తం మోడరేట్ లెవెల్లో ఉంటుంది. పేపర్ డిఐస్ వచ్చేసి మోడరేట్ లెవెల్. Read the following information carefully and answer the following question. The given bar graph shows the total number of newspapers printed in English and Telugu and on 5 different days, and also given the percentage distribution of numbers of newspapers printed in English on 5 different days. ఈ ఆరెంజ్ కలర్ వచ్చేసి మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ప్రింటెడ్ ఇన్ హండ్రెడ్స్ అంటే ఇది 1500, ఇది 2000, 1600 అని అర్థం. అండ్ బ్లూ కలర్ బార్ వచ్చేసి న్యూస్ పేపర్స్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు మీకు మామూలుగా అయితే ఇక్కడ 0 తర్వాత ఇక్కడ 1 2 3 ఇట్లా లైన్స్ ఉన్నాయి కదా, ఇది 4th లైన్. సో 0 నుండి 4 కి మధ్య 4 లైన్స్ ఉన్నాయి. అప్పుడు మనకి ఒక లైన్ ఎంత అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఇప్పుడు 20 ఉంది కదా అండి, మొత్తం మనకి 0 నుండి నెక్స్ట్ నెంబర్ అయితే 20 ఉంది. సో మధ్యలో ఎన్ని ఉన్నాయి, 0 తర్వాత 0ని పక్కకు పెడితే 1 2 3 4 లైన్స్, 20 కలుపుకొని 4 లైన్స్. అప్పుడు ఏమవుతుంది అంటే బై 4 వేసుకుంటే ఈచ్ లైన్ ఎంత అనేది మనకు తెలుసు. 4 1 4 5 20. సో ఈచ్ లైన్ 5 5 10 15 20. ఓకే, ఇది బార్ గ్రాఫ్స్ లో ఎగ్జామ్స్ అప్పుడు ఇంకా చిన్నగా లైన్స్ ఇస్తారు, అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇబ్బంది పడతారని ఇప్పుడు మీకు ఒక డెమోగా చెప్పడం జరిగింది. ఓకే, మనకి టోటల్ నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ప్రింటెడ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్ ప్రింటెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ప్రింటెడ్ ఇన్ తెలుగు. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే బ్లూ కలర్ బార్ వచ్చేసి న్యూస్ పేపర్స్ ఇన్ ఇంగ్లీష్, పర్సెంటేజ్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అంటే ఇది 40%, 45%, 60%, 30%, 50%. ఓకే, మనం దీనికి ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకుందాము. ఓకే, మనం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాము. మండే రోజు టోటల్ న్యూస్ పేపర్స్ ఎన్ని అన్నట్టు 15, ఈచ్ పేపర్ 100s అని చెప్పాను కదా, టోటల్ 100s అంటే 1500s. సో 1500s అయితే మండే రోజు టోటల్ వచ్చేసి మండే టోటల్ 1500 అయితే 100% అయితే అందులో 40% న్యూస్ పేపర్స్ వచ్చేసి ఇంగ్లీష్, 40% ఇంగ్లీష్ ఉంటే 60% తెలుగు ఉంది. సో 20 క్యాన్సల్ అయితే 15 4 60 600 వచ్చే ఇంగ్లీష్ ఎంత మొత్తం 600, మరి తెలుగు 15 6 90. సో 900 9 6 1500. ఓకే, నెక్స్ట్ ట్యూస్డే వచ్చేసి 20. సో 20% 2000 కి 100% అయితే మరి 45% ఇంకోటి 55% కదా. సో 2 zeros క్యాన్సల్ అయితే 45 2 90. సో 900 ఇంకోటి 55 2 110. సో 1100. మొత్తం టోటల్ ఎంత మనకి 2000. ఓకే, నెక్స్ట్ టోటల్ ఎంత 1600 అయితే 1600లో 60%, 1600లో 60% ఒకటి ఇంకోటి 40% కదా. సో 2 zeros క్యాన్సల్ అయితే 16 6 96 960, 16 4 64 640. ఓకే, మరి థర్స్డే రోజు చూసుకుంటే టోటల్ 1000 అనేది 100% అయితే మరి ఒకటి 30%, ఇంకోటి 70%. 2 zeros క్యాన్సల్ అయితే ఇంగ్లీష్ వచ్చేసి 300, హిందీ వచ్చేసి మొత్తం 700, టోటల్ ఎంత 1000. మరి ఫ్రైడే కేవలం 500 100% అయితే 50% అంటే మనకి 500, ఇదేమో 250 అయితే అప్పుడు ఇది కూడా 250 అవుతుంది కదా. టోటల్ ఎంత మనకి 500. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు టోటల్గా ఈ టోటల్ పేపర్స్ ఎంతో తెలుసుకున్నాం, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఎన్నో తెలుసుకున్నాం, అండ్ తెలుగు న్యూస్ పేపర్స్ ఎన్నో తెలుసుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఎప్పుడు కానీ డిఐ సాల్వింగ్ ఈజీగా ఉందనుకోండి, క్వశ్చన్స్ అనేది కొంచెం టఫ్గా ఉంటాయి. ఒకవేళ డిఐ సాల్వింగ్ అనేది క్యాలిక్యులేషన్ చేయడం టఫ్గా ఉందనుకోండి, క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. ఇది డిఐ బేసిక్ ప్రిలిమ్స్ లెవెల్లో అడిగే క్వశ్చన్స్ కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. ఓకే, ద నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ప్రింటెడ్ ఇన్ ఇంగ్లీష్ ఆన్ మండే అండ్ థర్స్డే టుగెదర్. న్యూస్ పేపర్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ మండే అండ్ థర్స్డే వచ్చేసి టోటల్ ఇంగ్లీష్లో మండే ప్లస్ థర్స్డే 6 + 3 900.
900 is how much more or less than the number of newspapers printed Telugu on Tuesday. Tuesday రోజు తెలుగు ఎంత? 1100. సో 1100 ఇదేది తెలుగు ఏ రోజు? ట్యూస్డే. సో 900 1100 9:11. ఓ సారీ, విచ్ మోర్ ఆర్ లెస్ అని అడిగింది కదా. ఎంత? 200. ఓకే, 200 లెస్ 900 1100 మధ్య డిఫరెన్స్ ఎంత? 200. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ప్రింటెడ్ ఇన్ తెలుగు ఆన్ సాటర్డే ఈస్ 20% మోర్. ఓకే, సాటర్డే రోజు 20% ఇదేంది? తెలుగు కదా. తెలుగు 20% మోర్ అంటే ఎంత? 20% అంటే 1/5 అంటే 6/5. 6/5 ఇంటూ మోర్ దెన్ దట్ ఆఫ్ ఫ్రైడే రోజు ఎన్ని ఉన్నాయి తెలుగు? 250. సో 250 5 1 5 5 25 6 5 30 మొత్తం 300. సో సాటర్డే రోజు తెలుగు వచ్చేసి 300 అయితే అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్ ప్రింటెడ్ అండ్ సాటర్డే ఈజ్ 75%. టోటల్ సాటర్డే ఎంత? 75%. 75% అంటే 3/4 హాఫ్ అంటే మల్టిప్లికేషన్. టోటల్ నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ప్రింటెడ్ ఆన్ వెడ్నెస్డే. టోటల్ నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ప్రింటెడ్ ఆన్ వెడ్నెస్డే ఎంత? 1600. సో 1600 4 1 4 16 అంటే సో 4 3 1200. సో 1200 టోటల్ సాటర్డే రోజు 1200 న్యూస్ పేపర్స్ ప్రింటెడ్ అయితే అందులో 300 తెలుగు అయితే తెలుగు వచ్చేసి మనకి 300 అయింది. అప్పుడు ఇంగ్లీష్ ఎన్ని 900. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ప్రింటెడ్ ఇన్ తెలుగు ఆన్ వెడ్నెస్డే. ఫైండ్ ద రేషియో ఆఫ్ న్యూస్ పేపర్స్ ప్రింటెడ్ ఆన్ తెలుగు ఆన్ వెడ్నెస్డే వచ్చేసి తెలుగు ఇదేంటిది? వెడ్నెస్డే ఎంత? మొత్తం 640 అండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్ ప్రింటెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ట్యూస్డే టుగెదర్. యావరేజ్ నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ప్రింటెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మొత్తం 2000కి యావరేజ్ చేస్తే 1000 అంతే కదా. 2000కి యావరేజ్ చేస్తే ఎంత? మనకి 1000. 0 క్యాన్సల్. 2 3 6 2 2 4 2 5 10 2 1 2 6 12 16:25 225. ఓకే, ఇంకో విధంగా కూడా చూసుకోవచ్చు. 64 అనేది ఇక్కడ ఉన్న ఏ టేబుల్ పోదు. 9 9 9 5 9 6 54 9 7 63 64 7 టేబుల్లో పోతే పోదు, 11 టేబుల్లో పోదు. సో 16 4 64. సో ఇలా కూడా చూసుకోవచ్చు, టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 88% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ప్రింటెడ్ ఆన్ ఫ్రైడే రోజు 88%. సో 88/100 అండ్ న్యూస్ పేపర్ ప్రింటెడ్ ఆన్ ఫ్రైడే ఆర్ సోల్డ్. ఓకే, అండ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ప్రింటెడ్ ఆన్ ఇంగ్లీష్ ఆన్ ఫ్రైడే ఆర్ సోల్డ్ టు అన్సోల్డ్. ఫ్రైడే రోజు మొత్తం ఎన్ని? 500 న్యూస్ పేపర్స్. 500. సో 2 zeros క్యాన్సిల్ చేసుకుంటే 5 8 40 5 8 40 44. సో 440 ఏంటి? ఇవి సోల్డ్ అయినాయి. అయితే వాడు ఏం చెప్పిండంటే ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ప్రింటెడ్ ఆన్ ఇంగ్లీష్ అండ్ ఫ్రైడే ఆర్ సోల్డ్ టు అన్సోల్డ్. సో ఇప్పుడు ఇంగ్లీష్ చూసుకుంటే ఇంగ్లీష్లో ఒకటేమో సోల్డ్, ఇంకోటేమో అన్సోల్డ్. ఎంత? 4:1 టోటల్ ఎన్ని సోల్డ్ అయ్యాయి? 440 కదా. సో ఇంగ్లీష్ ఎంత? ఫ్రైడే రోజు ఇంగ్లీష్ వచ్చేసి ఫ్రైడే రోజు 250 5కి 250 అయితే 5 5 25. సో 4 5 సో సోల్డ్ అన్సోల్డ్ ఇది దేంది? ఇంగ్లీష్ది. సో సోల్డ్ ఎంత? 4 5 20 ఇది 200 అయితే అన్సోల్డ్ ఎంత? 50. ఓకే, అండ్ ఫండ్కోమనేది ఫైండ్ ద నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్ ప్రింటెడ్ ఇన్ తెలుగు ఆన్ ఫ్రైడే ఆర్ అన్సోల్డ్.
టోటల్ 440 ఇలా 200 అనేది సోల్డ్ అయిన ఇంగ్లీష్ తరపున. అప్పుడు తెలుగు తరపున ఎన్ని టోటల్ 250 కదా. 250లా ఇక్కడ 200 పోతే తెలుగులో సోల్డ్ అయ్యేటి ఎన్ని 240 సోల్డ్ అయినాయి. ఇంకా ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి 10. సో దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ప్రింటెడ్ ఇన్ తెలుగు ఆన్ ఫ్రైడే అన్సోల్డ్ ఆర్ 10. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ప్రింటెడ్ ఇన్ ఇంగ్లీష్ ఆన్ వెడ్నెస్డే రోజు ఇంగ్లీష్ ప్రింటెడ్ ఇన్ ఇంగ్లీష్ నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్ ప్రింటెడ్ ఇన్ ఇంగ్లీష్ ఆన్ వెడ్నెస్డే అండ్ థర్స్డే టుగెదర్. వెడ్నెస్డే ప్లస్ థర్స్డే టుగెదర్ ఈజ్ హౌ మచ్ %? ఇంగ్లీష్ వచ్చేసి వెడ్నెస్డే రోజు ఎంత 960, థర్స్డే రోజు 300. సో 1260 మొత్తం ఇవెంత మొత్తం 1260 ఈజ్ హౌ మచ్ %? మోర్ ఆర్ లెస్ దెన్ ద నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ప్రింటెడ్ ఆన్ తెలుగు ఆన్ మండే. తెలుగు ఇది ఏ రోజు మండే. సో తెలుగు మండే వచ్చేసి 900. 0 క్యాన్సల్. 3 4 జా 12, 3 2 జా 6, 3 3 జా 9, 3 1 జా 3 4 జా 12, 3 10 జా 2 7 జా 2 5 జా ఎంత డిఫరెన్స్ 2/5 అంటే ఎంత 1/5 అయితేనేమో 20%, 2/5 అంటే 40%. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డిఐ చూడండి, ఇక్కడ మనకి డేటా అనేది మనకి తెలుసుకోవాలంటే ఇక్కడ 0 ఉంది. 0 తర్వాత ఒక నిమిషం 0 ఉంది. 0 తర్వాత 1 2 3 4 5th లైన్ వచ్చేసి 100. సో ఈచ్ లైన్ ఎంత అనేది మనకి తెలుస్తుంది 100/5. 5 1 జా 5 2 జా 10. సో ఈచ్ లైన్ క్యారీస్ 20. ఈచ్ లైన్ ఎంత 20. ఓకే. సో ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఉన్నాయి. అందులో ఫార్మల్ షర్ట్స్ ఉన్నాయి, క్యాజువల్ షర్ట్స్ ఉన్నాయి. ద నెంబర్ ఆఫ్ ఫార్మల్ షర్ట్స్ ఇన్ 5 డిఫరెంట్ షాప్స్. ఒకటి బ్లూ కలర్ బార్ వచ్చేసి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ షర్ట్స్. ఇంకోటి మెరూన్ కలర్ బార్ వచ్చేసి ఈ బార్ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ ఫార్మల్ షర్ట్స్ అని చెప్తుంది. మనం క్యాజువల్ షర్ట్స్ కనుక్కోవాలి. ఓకే. సో మనకి ఇది చూసుకుంటే ఇది 600, 620, 640, 660, 660కి ఇదేమో 670, 660కి 20 కలిసి 680 మధ్యలో ఉంది కదా. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది 670. ఓకే. ఇదంతా ఇప్పుడు మనకి ఇది 670. ఇది 400కి 20 కలిపితే 420. ఓకే. ఇది 420. అండ్ ఇదెంత మనకి 900కి 20 కలిపి మైనస్ చేస్తే 880కి మైనస్ 10 చేస్తే 870. సో ఇదంతా మొత్తం 870 అయితే ఈ బార్ ఎంతనో చూద్దాము. మనకి ఇది డైరెక్ట్ ఉంది కాబట్టి ఇది 500. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసి సిలో టోటల్ నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఎంత మనకి ఇది 600. ఇదెంత ఇది ఆఫ్ ఉంది కాబట్టి ఇది 300 మైనస్ 20 చేస్తే 280కి మైనస్ 10 చేస్తే 270. ఓకే. ఇది 270 మధ్యలోకి ఉంటే 10 అని అర్థం. ఈ లైన్ అనేది 20 అయితే ఈ లైన్ అనేది 20 అయితే ఈ మధ్యలో ఉన్నది ఎంత 10 అనే కదా. అర్థం కాకపోతే ఇది 400, ఇది 420, ఇది ఓకే. ఇది 420, ఇది ఎంత ఇది 440. 440కి 420కి మధ్య 20 ఉంది. సో ఆఫ్ చేస్తే ఎంత 10. సో 430. ఓకే. అట్లా ఆ మధ్యలోకి ఉన్న బార్స్ ని మనం అట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అందుకే మనం ముందుగా ఈ లైన్స్ ఎన్ని ఉన్నాయి ఎంత అనేది ఈచ్ లైన్ ఎంత అనేది మనం తెలుసుకునేది. సో నెక్స్ట్ డీలో వచ్చేసి మనకి 800, 820, 840. ఇది 840. ఇదెంత 300, 320 ఆఫ్ ఉంది కాబట్టి ఇది 330. అప్పుడు ఇదెంత ఈ చూసుకుంటే ఇది 700, 720, 730. ఇది మొత్తం 730 అయితే ఇది 500 మైనస్ 20 480కి ఆఫ్ చేస్తే 470. సో ఇది ఎంత ఇప్పుడు 470. మనకి ఫార్మల్ షర్ట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ షర్ట్స్ తెలిసింది. మనం క్యాజువల్ షర్ట్స్ తెలుసుకోవాలి. సో దీనికి మనం టేబుల్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు మనం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాము.
సో దీంట్లో ఉన్న డేటాని మనం ఇందులో ప్లేస్ చేసుకున్నాం. ఓకే, టోటల్ మనకి షర్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఏలో మొత్తం 670 ఉన్నాయి. అందులో ఫార్మల్ షర్ట్స్ వచ్చేసి 420 అయితే మరి ఇప్పుడు క్యాజువల్ షర్ట్స్ ఎన్ని ఉన్నాయి అన్నట్టు 250. ఓకే, నెక్స్ట్ బిలో టోటల్ 870 అయితే 870లో ఫార్మల్ షర్ట్స్ ఎన్ని ఉన్నాయి 500. ఇప్పుడు మరి క్యాజువల్ షర్ట్స్ ఎన్ని అన్నట్టు 370. సో సిలో అయితే టోటల్ షర్ట్స్ 600, అందులో ఫార్మల్ షర్ట్స్ వచ్చేసి 270 అయితే మరి క్యాజువల్ వచ్చేసి 330 అండ్ 840 డిలో టోటల్ షర్ట్స్ వచ్చేసి అందులో 330 వచ్చేసి మనకి ఫార్మల్ షర్ట్స్ అయితే మరి క్యాజువల్ షర్ట్స్ 510. ఓకే, అండ్ టోటల్ 730 షర్ట్స్ అయితే అందులో 470 వచ్చేసి ఫార్మల్ షర్ట్స్, క్యాజువల్ ఎన్ని 260. ఓకే, ఇప్పుడు మనం డేటా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, ద నెంబర్ ఆఫ్ ఫార్మల్ షర్ట్స్ ఇన్ ఎఫ్ ఈజ్ 20% మోర్. ఫార్మల్ షర్ట్స్ ఎఫ్లో 20% ఇదేంటి ఫార్మల్ షర్ట్స్ 20% మోర్. 20% అంటే 1/5 అంటే మోర్ అంటే 6/5 ఇంటూ మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ ఫార్మల్ షర్ట్స్ ఇన్ డి. డిలో ఫార్మల్ షర్ట్స్ ఎన్ని ఉన్నాయి 330. 5 6 30, 5 6 30. సో 6 6 36, 6 6 36, 39 మొత్తం 396. అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఇన్ ఎఫ్, టోటల్ షర్ట్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి, ఎఫ్ ఈజ్ 25% మోర్ దెన్ ద. 25% అంటే 1/4 అంటే 5/4 మోర్ అన్నారు కాబట్టి దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఇన్ డి. డిలో టోటల్ నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఎన్ని ఉన్నాయి 840. 4 2 జా 4 1 జా, సో 5 0 జా 0, 5 1 జా 5 2 జా 10. So if the ratio of the number of sold to unsold casual shirts in F is 2:1. Casual లో sold to unsold ఎంత 2:1. Then find the number of unsold casual shirts in F. సో మనకి టోటల్ షర్ట్స్ ఎన్ని అన్నట్టు 1050 అయితే అందులో ఫార్మల్ షర్ట్స్ 396 తీసేస్తే మనకి క్యాజువల్ షర్ట్స్ వస్తాయి కదా. క్యాజువల్ షర్ట్స్ ఎంత 654. సో క్యాజువల్ 654 అయితే మనకి 3 రేషియో కదా, టోటల్ 3 రేషియో. 3 1 జా 3 2 జా 6, 3 1 జా 3, 3 8 జా 24. సో 218. సో 2 రేషియో. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ అన్సోల్డ్ షర్ట్స్ అంటే 1 అన్సోల్డ్ కాబట్టి 218 ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద నెంబర్ ఆఫ్ క్యాజువల్ షర్ట్స్ ఇన్ బి ఈజ్ 25%. క్యాజువల్ బిలో 25% మోర్. 25% అంటే 1/4. 1/4 మోర్ అన్నాడు కాబట్టి మనం 5/4 ఇంటూ మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ క్యాజువల్ షర్ట్స్ ఇన్ జి. బి ఈజ్ 25% మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ క్యాజువల్ షర్ట్స్ ఇన్ జి. సో దీన్ని ఓపెన్ చేద్దాం, ఇలా రాసుకుందాం. ఓకే, 25% మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ క్యాజువల్ షర్ట్స్ ఇన్ జి. బిలో 25% ఎక్కువ ఉన్నాయి. సో 125%. సో 125%కి బిలో క్యాజువల్ షర్ట్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం 370 అయితే మరి 100కి ఎంత, అంతే కదా. సో 5 2 జా 10, 5 5 జా 25, 5 7 జా 35, 5 4 జా 20, 25 1 జా 25, 4 జా 100. సో టోటల్ ఎన్ని ఉన్నట్టు 4 4 జా 16, 7 4 జా 28, 29 మొత్తం 296. మొత్తం జీ, ఇది జీలోని క్యాజువల్ షర్ట్స్. ఓకే, జీలోని క్యాజువల్ షర్ట్స్. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఫార్మల్ అండ్ క్యాజువల్ షర్ట్స్ ఇన్ జీ, జీలో ఫార్మల్ టు క్యాజువల్ వచ్చేసి రేషియో ఎంత 5:4. దెన్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఇన్ జీ. సో క్యాజువల్ వచ్చేసి మనకి 296 డేటా తెలుసు. సో 296కి 4 రేషియో అయితే మరి మొత్తం టోటల్ అని అడిగింది కదా. 9 ఎంత 5 + 4 9 కదా. 4 1 జా 4 6 జా 24,
4 7 जा 28, 4 4 जा 16, 9 4 जा 36, 9 7 जा 63, 66. So 666 is the answer. Option C is the correct answer. Next question. The ratio of the number of sold to unsold shirts in A. Ratio of the number of sold to unsold formal shirts. Okay. Formal shirts. Okay. Sold to unsold. Formal shirts ఎన్ని ఉన్నాయి? మొత్తం 420 ఉన్నాయి. ఇక్కడ రేషియో ఎంత ఇచ్చిండు? 9:5. And the 40% of the casual shirts in A are unsold. Find the number of sold formal and casual shirts together. Only sold data అనేవి కనుక్కోవాలి. 9 5 14. So 14 1 14 28, 43 जा 42. So 9 3 जा మొత్తం 270. And 40% of the casual shirts are unsold and 40% of the casual shirts are unsold. Find the number of sold data అన్నాడు కాబట్టి అంటే 60% సేల్ అయ్యాయి కదా క్యాజువల్లీ. సో క్యాజువల్లీ 60% అంటే 60/100 ఇంటూ టోటల్గా క్యాజువల్ షర్ట్స్ అన్ని 250 అంతే కదా ఏలో. సో 0 0 0 0 25 5 125 25 6 जा 150 150 and 270 0 75 12 420. Option C is the correct answer. The number of sold formal shirts in C. Sold formal shirts. Formal shirts వచ్చేసి C లో. ఓకే ఇది C. Number of sold formal shirts in C is equal to the difference between the number of formal shirts in E. Number of formal shirts and casual shirts. So sold data ఇది. Difference between 470 and 260. 470 260 ఎంత మనకి? సో 470కి 260 వేస్తే మనకి 210. అప్పుడు సోల్డ్ ఫార్మల్ షర్ట్స్ అయితే అన్సోల్డ్ ఎన్ని అవుతాయి? అన్సోల్డ్ ఎన్ని మొత్తం అసలుకి సిలో మొత్తం ఫార్మల్ షర్ట్స్ ఎన్ని? 270. 270లో 210 అనేది సోల్డ్ అయితే అన్సోల్డ్ ఎన్ని ఉన్నాయి? ఇంకా 60 ఉన్నాయి. అండ్ ద రేషియో ఆఫ్ అన్సోల్డ్ క్యాజువల్ టు ద ఫార్మల్ షర్ట్స్ ఇన్ సిలో ద రేషియో ఆఫ్ అన్సోల్డ్ క్యాజువల్ టు ద ఫార్మల్ షర్ట్స్. అన్సోల్డ్ మొత్తం అన్సోల్డ్ డేటా ఆఫ్ సిలో క్యాజువల్ టు ఫార్మల్ కదా. ఫార్మల్ షర్ట్స్ ఈజ్ 3:2. మనకి అన్సోల్డ్ డేటా ఆఫ్ మనకి ఫార్మల్ తెలుసు. ఫార్మల్ ఎంత? మొత్తం 60. 2 1 जा 2 3 जा 60. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సోల్డ్ క్యాజువల్ షర్ట్స్. సో ఇదెంత మనకి? 30. మొత్తం 90. సో 90 అనేది అన్సోల్డ్ అయితే టోటల్ క్యాజువల్ షర్ట్స్ ఎన్ని ఉన్నాయి సిలో? క్యాజువల్ షర్ట్స్ సిలో మొత్తం 330. మొత్తం 330లో 90 మాత్రమే అన్సోల్డ్ అయినాయి. అంటే 0 12 ఇక్కడ 1 అక్కడ 2 3. సో 230 అనేది సోల్డ్ క్యాజువల్ షర్ట్స్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ క్యాజువల్ షర్ట్స్ ఇన్ బి. క్యాజువల్ షర్ట్స్ ఇన్ బి ఈజ్ వాట్ పర్సెంటేజ్? క్యాజువల్ షర్ట్స్ బి ఎంత? మొత్తం 370 is what percentage? What percentage of the number of formal shirts in B? Formal shirts in B 500 into 100. 0 0 cancel. 5 1 ja 5 7 ja 35. 5 4 ja 20. 74%. Option E is the correct answer. Okay. ఓకే నెక్స్ట్ డియర్ చూసుకుందాము. మనకి ఇక్కడ వాల్యూ అనేది 0 ఉంది, ఇక్కడ 20 ఉంది, మధ్యలో 5 లైన్స్ ఉన్నాయి. సో ఈచ్ లైన్ ఎంత అనేది మనం తెలుసుకోవాలి. సో 20/5. 5 1 ja 5 4 ja 20. సో ఈచ్ లైన్ 4 0 4 4 + 4 8 8 + 4 12 12 + 4 16 16 + 4 20. ఓకే వచ్చింది. ఓకే మనకి డేటా తెలిసింది. ఓకే స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్. ఓకే ద గివెన్ బార్ గ్రాఫ్ షోస్ ద నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఇన్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ కంపెనీస్ ఇన్ ద 5 డిఫరెంట్ స్టేట్స్. ఓకే ఒకటేమో ఫ్లిప్కార్ట్ బ్లూ కలర్ బార్, ఇంకోటి రెడ్ కలర్ బార్ వచ్చేసి అమెజాన్.
మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో ఈచ్ స్టేట్ కలుపుకొని అని చెప్తున్నారు. సో మనం దీనికి ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకుందాం. దానికంటే ముందు ఈచ్ లైన్ తమిళనాడు టోటల్ ఎన్ని ఉన్నాయి అండ్ తమిళనాడులో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎన్ని ఉన్నాయి, అమెజాన్ ఎంత ఉన్నాయి చూసుకుందాము. 80. సో ఇది డైరెక్ట్ ఇచ్చారు కాబట్టి ఏం 100s 10 అని మల్టిప్లికేషన్ ఏమి అనలేదు కాబట్టి ఇది 80 అయితే ఇది ఎంత 120, 124, 128. ఓకే, ఇది మొత్తం 128. కేరళ వచ్చేసి మనకి 60, 64, 68, 72. ఇది 72. ఇదెంత? ఇది 140. అండ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 60, 64. అండ్ అమెజాన్ వచ్చేసి 96. ఇది 80, 84, 88. కేరళలో ఫ్లిప్కార్ట్ వచ్చేసి 88 బ్రాంచెస్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి 100, 108. అండ్ ఒడిశాలో ఫ్లిప్కార్ట్ బ్రాంచెస్ వచ్చేసి మొత్తం 100 ఉంటాయి అండ్ అమెజాన్ వచ్చేసి 144 ఉన్నాయి. ఓకే, మనం ఇక్కడ డేటా ప్రిపేర్ చేసుకున్నాము. సో నాకు తెలిసి మనం ఎటువంటి టోటల్ అనేది ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే రెండు వేరు కదా, ఇది ఫ్లిప్కార్ట్, ఇది అమెజాన్. సో డైరెక్ట్ క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ అర్బన్ టు రూరల్ అమెజాన్ బ్రాంచెస్ ఇన్ కర్ణాటక. ఒక నిమిషం. కర్ణాటకలోని అమెజాన్ బ్రాంచెస్ ఇన్ కర్ణాటక అర్బన్ టు రూరల్, అర్బన్ టు రూరల్ వచ్చేసి 5:4. మొత్తం కర్ణాటకలో మొత్తం బ్రాంచెస్ అమెజాన్ ఎన్ని ఉన్నాయి? 108. సో టోటల్ ఎంత? 9. 9 1 జా 9, 9 2 జా 18, 12 5 జా 60, 12 4 జా 48. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ అమెజాన్ బ్రాంచెస్? డిఫరెన్స్ ఎంత కనుక్కోమని అన్నాడు. డిఫరెన్స్ ఎంత? 12. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ అమెజాన్ బ్రాంచెస్ ఇన్ కేరళ అండ్ ఒడిశా టుగెదర్? కేరళ ప్లస్ ఒడిశా ఏం బ్రాంచెస్? అమెజాన్. కేరళలో అమెజాన్ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి? 140 అండ్ ఒడిశాలో 144. 14 2 జా 28. సో 284 బ్రాంచెస్ రెండు స్టేట్స్ కలుపుకొని. అండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్లిప్కార్ట్ బ్రాంచెస్ ఇన్ తమిళనాడు అండ్ కర్ణాటక. ఫ్లిప్కార్ట్ బ్రాంచెస్ తమిళనాడు అండ్ కర్ణాటక కలుపుకొని ఫ్లిప్కార్ట్ ఎన్ని ఉన్నాయి? తమిళనాడు 80 అండ్ కర్ణాటక 88, 168. సో డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. ఇక్కడ 2 అక్కడ 4, 6. ఇంట్స్ ప్లస్ 6 ఎక్కడ ఉంది? ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 116. ఓకే, ఇఫ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ అర్బన్ టు రూరల్ ఫ్లిప్కార్ట్ బ్రాంచెస్ ఇన్ ఒడిశాలో ఫ్లిప్కార్ట్ బ్రాంచెస్ అర్బన్ టు రూరల్ వచ్చేసి 3:2. ఒడిశాలో మొత్తం ఫ్లిప్కార్ట్ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి? మనకి 100 ఉన్నాయి. సో 5 1 జా 5 2 జా 10. సో 32 జా 60, 20. సో 40. ఓకే, అండ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ అర్బన్ టు రూరల్ అమెజాన్ బ్రాంచెస్ ఇన్ ఏపీలో అమెజాన్ బ్రాంచెస్ అర్బన్ టు రూరల్ వచ్చేసి 7:5. ఏపీలో మొత్తం అమెజాన్ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి? 96. 7 5 12, 12 5 12 6 12 8 జా 96, 7 8 జా 56, 5 8 జా 40. ఓకే, అండ్ దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ అర్బన్ బ్రాంచెస్ ఆఫ్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఇన్ ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్ టుగెదర్ అండ్ ద నెంబర్ ఆఫ్ రూరల్ బ్రాంచెస్ ఇన్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఇన్ ఒడిశా టుగెదర్? డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ అర్బన్ బ్రాంచెస్ ఆఫ్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఇన్ ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్. అర్బన్ బ్రాంచెస్ యొక్క డిఫరెన్స్. సో 60. ఇక్కడ ఎంత? మొత్తం డిఫరెన్స్ చూసుకున్నట్టయితే ఈ రెండింటిని యాడ్ చేస్తే 6 5 11 116, ఇదేమో 116. అండ్ అర్బన్ వచ్చేసి 40 40 80.
సో 6 units place 2 plus 1 3. 36 is the correct answer. Option D is the correct answer. Okay, next question. The total number of Flipkart branches in Kerala, Andhra Pradesh and Karnataka together. Flipkart branches ఎక్కడెక్కడ కేరళ ఎంత ఫ్లిప్కార్ట్ బ్రాంచెస్ 72 అండ్ ఏపీలో 64 అండ్ కర్ణాటకలో 88. ఓకే, ఇది 88 మొత్తం ఫ్లిప్కార్ట్ బ్రాంచెస్. ఇది అప్రాక్సిమేట్లీ 8 plus 2 10 14 7 8 8 16 8 8 16 16 6 22. Okay, is what percentage of the total number of Amazon branches in Tamil Nadu? Amazon branches in Tamil Nadu ఎన్ని 128 అండ్ కేరళలో 140 అండ్ ఒడిశాలో 144. సో 8 plus 4 12 4 4 8 10 11 1 2 3 4. సో 412 ఏమడిగింది అప్రాక్సిమేట్ పర్సంటేజ్ కదా. సో 224/412 into 100. సో 2 2 जा 4 2 6 जा 12 2 1 जा 1 जा 2 2 जा and 2 1 जा 0 3 2 5 जा 10 2 6 जा 12 5 6 00 into 103. సో 103 1 जा 103 into 5 చూద్దాం. 5 3 जा 15 5 0 जा 1 5 1 जा 5. సో దగ్గర ఉంది. సో 5 డిఫరెన్స్ చేస్తే 450. ఇక్కడ 450కి 103 into 4 103 into 4. సో 54 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 54% అనేది కరెక్ట్ ఆన్సర్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లిప్కార్ట్ బ్రాంచెస్ ఇన్ కేరళలోని ఫ్లిప్కార్ట్ బ్రాంచెస్ అండ్ ఆంధ్రప్రదేశ్ టుగెదర్. కేరళ ప్లస్ ఆంధ్రప్రదేశ్ టుగెదర్ ఫ్లిప్కార్ట్ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి? కేరళ 72, ఆంధ్రప్రదేశ్ 64, 4 plus 2 6 7 6 13. So 136 is what percentage of the total number of Amazon branches in Tamil Nadu and Odisha? Tamil Nadu plus Odisha ఏంటి? అమెజాన్ బ్రాంచెస్ తమిళనాడులో మొత్తం 128 ఉన్నాయి అండ్ ఒడిశాలో 144 ఉన్నాయి. 8 plus 4 12 4 plus 3 7 272. సో 136/272 into 100. 136 1 जा 136 2 जा 2 1 जा 250 जा. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డిఐ. The given bar graph shows the total number of employees in 5 different companies P, Q, R, S, T and also given the difference between the permanent employees and temporary employees. Okay, బ్లూ కలర్ బార్ వచ్చేసి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ రెడ్ కలర్ బార్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ ద పర్మనెంట్ ఎంప్లాయీస్ అండ్ టెంపరరీ ఎంప్లాయీస్. ఇక్కడ నోట్ ఇచ్చారు చూడండి. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ప్లస్ నెంబర్ ఆఫ్ టెంపరరీ ఎంప్లాయీస్. ద నెంబర్ ఆఫ్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇన్ ఆల్ ద కంపెనీస్ ఆర్ మోర్ దెన్ ద టెంపరరీ ఎంప్లాయీస్. సో పర్మనెంట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు టెంపరరీ ఎంప్లాయీస్ కన్నా. ఈ రకంగా మనం డేటా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, దానికి ముందు మనకి ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 100 ఉంది. మధ్యలో ఎన్ని లైన్స్ ఉన్నాయి? 1 2 3 4. 5th లైన్ వచ్చేసి 100. సో మనకి 100/5 చేస్తే ఎంత? 5 2 जा 10. సో 20. సో ఈచ్ లైన్ ఎంత? 20. ఓకే, సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎన్ని ఉన్నారు? 400. ఈచ్ లైన్ 20 అని చెప్పాను కదా. ఇక్కడ 380. సో 360. ఇదెంత? టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ పి వచ్చేసి మనకి 360. క్యూ చూసుకుంటే 500 మైనస్ 20 480. సో మనకి టోటల్ క్యూలో 480 ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ ఆర్ వచ్చేసి 300. మరి ఎస్ వచ్చేసి
520 అండ్ టీ వచ్చేసి 240. సో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో తెలిసింది. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద పర్మనెంట్ ఎంప్లాయీస్ అండ్ టెంపరరీ ఎంప్లాయీస్ ఇన్ ద సేమ్ కంపెనీ. పర్మనెంట్ ఎంప్లాయీస్, సో మనకి పీ తోటి చూసుకుంటే పర్మనెంట్ ప్లస్ టెంపరరీ ఈజ్ ఈక్వల్ టు 360 అయితే, అండ్ పర్మనెంట్ మైనస్ టెంపరరీ ఎంత, మనకి డిఫరెన్స్ ఎంత ఇచ్చారు, 100, 120, 140. ఓకే, 140. సో 140 మనం పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి దీన్ని 2p ఈక్వల్ టు 0, 10, 4, 500. సో 200, 225. సో పర్మనెంట్ ఎంప్లాయీస్ 250 ఉంటే ఆ టెంపరీ ఎంప్లాయీస్ ఎంత ఉన్నారు అన్నట్టు 110. సో ఇది ప్రతిసారి ఇలా చేసుకోకుండా నేను సింపుల్గా చెప్తాను. అండ్ మొత్తం 480 కదా, 480కి అండ్ డిఫరెన్స్ ఎంత, 100, 120, 100, 120 మొత్తం ఎంత, 600 by 2 చేస్తే 2 3 600, ఇది 300 అయితే అప్పుడు ఇది ఎంత అవుతుంది, 180 అవుతుంది. సో ఆర్ వచ్చేసి మొత్తం 100 అయితే 100కి 300 కలిపితే మొత్తం ఎంత, 400 by 2 చేస్తే ఇది 200. సో పర్మనెంట్ ఎంప్లాయీస్ 200 అయితే టెంపరీ ఎంప్లాయీస్ ఎంత, 100. అండ్ ఎస్ వచ్చేసి మనకి 100, 120, 140, 160. సో 520కి 160 కలిపితే 0, 8, 680 by 2, 2 3 2 4 మొత్తం 340. ఓకే, మొత్తం పర్మనెంట్ ఎంప్లాయీస్ 340 అయితే టెంపరీ ఎంప్లాయీస్ ఎంత ఉన్నట్టు, 180 ఉన్నట్టు. సో టోటల్ 240 అండ్ డిఫరెన్స్ ఎంత, 100కి ఇది 80. సో 80 అయితే 0, 12, 320. సో టోటల్ 320 అంటే డిఫరెన్స్ అది ఇది కలుపుకొని మొత్తం 320 by 2 చేసుకుంటే 2 1 2 6 12. సో 160. ఇది 160 అయితే 240లోకి వెళ్ళి 160 చేసేస్తే ఎంత, 80. ఓకే, మనకి ఇప్పుడు పర్మనెంట్ అండ్ టెంపరీ ఎంప్లాయీస్ మనం కనుక్కున్నాం. సో ఇలా చేయడం P+T ఇలా చేయడం ఎక్కువ టైం పడుతుంది, ఇలా అయితే షార్ట్ కట్ లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ 360 140 యాడ్ చేసుకుని by 2 చేసాం. సో 480 120 ఈ 120 అనేది డిఫరెన్స్, ఈ 480 అనేది టోటల్, ఈ రెండు యాడ్ చేసుకుని by 2 చేసాం. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్ గా క్వశ్చన్స్ లోకి వెళ్దాం. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్ టు ఫీమేల్ పర్మనెంట్ ఎంప్లాయీస్ మేల్ టు ఫీమేల్ ఇన్ ఏ కంపెనీ పి, మొత్తం కంపెనీ పిలో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎంత, 250. రేషియో వచ్చేసి 3:2. మొత్తం ఎంత, 5, 5 25. సో 50, 150 ఇదేమో 52 100. ఓకే, అండ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్ టు ఫీమేల్ టెంపరీ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ పి, సేమ్ మేల్ టు ఫీమేల్ వచ్చేసి టెంపరీ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, 110. ఇక్కడ 6, 5, 11. సో ఇది 60, ఇదేమో 50. సో దెన్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ పి. 150, 60, 2, 10. ఆప్షన్ C is the correct answer. Next question, find the ratio of the number of permanent employees in company Q and R together. Permanent employees in Q plus R together. Q 300 and R 200. మొత్తం ఎంత, 500 together to the number of temporary employees in R. Temporary employees in R ఎంత, మనకి 100. సో 5:1. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడు కన్నా డిఐ మనం క్యాలిక్యులేషన్ టఫ్ అయింది అనుకోండి, క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ టెంపరీ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీస్ క్యూ అండ్ ఎస్ టుగెదర్. టెంపరీ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ క్యూ ప్లస్ ఎస్ టుగెదర్ ఈజ్ వాట్ పర్సెంట్. మనకి క్యూ ఎంత, టెంపరీ ఎంప్లాయీస్ క్యూలో 180 అండ్ ఎస్ లో మనకి 180. మొత్తం 180 ఎంత, 360. ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఆర్. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది, 300. సో 360 by 300 into 100. 3 1 3 2 120
మోర్ ఆర్ లెస్. ఓకే ఇది 300. సో 60 by 300 into 100 0 20%. ఓకే 20%. ఇందులో ఇది తప్పు, ఈ 20% అనేది కరెక్ట్. ఇఫ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ పి ప్లస్ ఎల్, మనకి పిలో is equal to the permanent employees in company T, ఎంతమంది ఉన్నారు? 160 ఇది యావరేజ్ అయితే, సో ఇంటూ 2 చేస్తే మనకి ఎంత? 320. అప్పుడు మనకి పిలో ఎంతమంది ఉన్నారు పర్మనెంట్ ఎంప్లాయీస్? 250 ప్లస్ ఎల్ ఈస్ ఈక్వల్ టు 320. ఈ 250 పంపిస్తే అప్పుడు ఎల్లో ఎంతమంది ఉంటారు మనకి? 70. సో పర్మనెంట్ ఎంప్లాయీస్ పిలో ఎల్లో మొత్తం 70 అయితే, అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ పి అండ్ ఎల్ టుగెదర్, టోటల్ పి ప్లస్ ఎల్ టుగెదర్ 710 అయితే, అందులో మనకి పి ఎంత ఉంది? టోటల్ 360 0 5 మొత్తం 350. సో 350లో ఆల్రెడీ 70 అనేవాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టెంపరరీ ఎంప్లాయీస్. సో 350 మనం 70 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 280. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఎస్. కంపెనీ ఎస్ లో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? 340. అండ్ ద నెంబర్ ఆఫ్ టెంపరరీ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ పి. టెంపరరీ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ పిలో ఎంతమంది ఉన్నారు టెంపరరీ ఎంప్లాయీస్? 110 0 4 - 1 3 230. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఈ వాటి క్లాస్లో లాస్ట్ డిఐ. ఓకే, మనం డేటా ఏంటో చూద్దాం. ద గివెన్ బార్ గ్రాఫ్ షోస్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద గోల్ఫ్ టోర్నమెంట్ ఇన్ 2018 and 2019 కండక్టెడ్ ఇన్ 5 different countries, namely USA, New Zealand, England, Germany, Canada. And also given the difference between the players participating in 2018 and 2019 conducted in these countries. ఇది ఆరెంజ్ కలర్ బార్డర్ లైన్ వచ్చేసి ఇది డిఫరెన్స్, అండ్ ఇది వచ్చేసి 2018 and 19 ఇది టోటల్. కింద ఇచ్చిన టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద గోల్ఫ్ టోర్నమెంట్ ఇన్ 2018 and 19 into 10 అన్నాడు. అంటే ఇది మొత్తం ఇది ఎంత? 460. ఇది ఎంత మనకి? ఇది 600. అప్పుడు ఇదెంత? ఇది 520. ఇదెంత? 500. ఇదెంత? 420 అన్నాడు. ఇంటూ 10 కదా, సో 42 into 10 420. ఓకే, అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇది. ఓకే, డిఫరెన్స్ ఇక్కడ నోట్ ఇచ్చారు చూడండి. ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద గోల్ఫ్ టోర్నమెంట్ ఇన్ 2018 ఈజ్ మోర్. ఓకే, 2018 మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద గోల్ఫ్ టోర్నమెంట్ ఇన్ ద 2019. ఇందులో ఎవరెవరు వస్తున్నారంటే యుఎస్ఏ, న్యూజిలాండ్ అండ్ ఇంగ్లాండ్. ఇది 2018 లో ఎక్కువ ఉన్నారు. అండ్ ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద గోల్ఫ్ టోర్నమెంట్ 2018 లెస్, అంటే 2019 లో ఎక్కువ ఉన్నారు. 2018 లెస్ అంటే దెన్ ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద గోల్ఫ్ టోర్నమెంట్ ఇన్ 2019. ఇందులో ఎవరు వస్తున్నారంటే జర్మనీ అండ్ కెనడా. ఓకే, 2018 లో ఈ యుఎస్ఏ, న్యూజిలాండ్ అండ్ ఇంగ్లాండ్ గోల్ఫ్ ప్లేయర్స్ ఎక్కువ మంది ఉన్నారు. 2019 లో జర్మనీ అండ్ కెనడాలో గోల్ఫ్ ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే, పార్టిసిపేటింగ్. మనం దీనికి ఒక డేటా టేబుల్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం టేబుల్ డేటా క్రియేట్ చేసుకోవాలి. సో 2018 యుఎస్ఏ, న్యూజిలాండ్ అండ్ ఇంగ్లాండ్ ఈ మూడు ఎక్కువ ఉండాలి. సో మనకి 460 + 60 ఎంత? 520. ఇంతకుముందు చెప్పాను కదా. ఓకే, ఇది టోటల్ 460కి 60 కలుపుకుంటే ఎంత? 0 12 520. 520/2 2 2 జా 4 2 6 జా 12 260. సో మొత్తం ఇది 460 అయితే, ఇందులో ఇది 600 అయితే
అండ్ ఇంగ్లాండ్ వచ్చేసి టోటల్ ఎంత 520 అండ్ జర్మనీ టోటల్ ఎంత 500, ఇది 420 అండ్ అందులో ఇది 260. ఎవరు డిఫరెన్స్ బిట్వీన్ 2018 డేటా ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది 260 అయితే డిఫరెన్స్ చేసుకుంటే ఎంత ఇది 200 అండ్ దీంట్లో టోటల్ 600 ప్లస్ 120 600 120 0 2 7 720 by 2 2 3 6 2 6 12 ఇది 360. 2018లో జర్మనీ 360 అయితే డిఫరెన్స్ చేస్తే 240 అండ్ ఇంగ్లాండ్ విషయానికి వస్తే 520 20 ఇది 20 మొత్తం ఎంత 540. సో 540 by 2 2 2 4 2 7 14 270. ఓకే, ఇది 270 అయితే ఇదెంత 250. ఇక్కడ వరకు మనకు డేటా క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ నుంచి చూద్దాం, ఎందుకంటే ఇక్కడ 2019 అనేది ఎక్కువ ఉండాలి. సో సేమ్ ఏం లేదు, సేమ్ టు సేమ్ ఇంతకు ముందు లాగానే 2019లో డేటా ఎక్కువ ఉండాలి అంతే. 2019లో ఎక్కువ వచ్చిందని వేసుకుంటే అయిపోద్ది. 500 120 620 620 by 2 2 3 6 2 1 2 310 టోటల్ 310 2019లో వేసుకుంటే 500లోకి వెళ్ళి 310 వేసేస్తే 190 అంతే. 420 80 ఎంత 0 8 plus 2 10 500 by 2 250ని ఇక్కడ వేసుకుంటే 2019లో డేటా ఎక్కువ ఉండాలి కాబట్టి 250 అయితే ఇప్పుడు ఇది ఎంత అవుతుంది 170. మనం డేటా టేబుల్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాము. ఓకే, ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద గోల్ఫ్ టోర్నమెంట్ ఇన్ కెనడా 2018. కెనడాలో 2018 గోల్ఫ్ టోర్నమెంట్స్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంత 170. ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద గోల్ఫ్ టోర్నమెంట్ ఇన్ యుఎస్ఏ ఎంత 2019లో 200. ఓకే, 200 into 100 0 double zeros cancel 2 1 2 8 16 2 5 10 85%. Option D is the correct answer. Number of players participating in the golf tournament in Australia in 2018 is 30% more. 30% అంటే 3/10 3/10 అంటే మనకి 13/10 into more than the number of players participating in the golf tournament in Canada 2018. కెనడా 2018 ఎంత 170 0 క్యాన్సిల్ చేస్తే 13 into 17 221. Then find the number of players participating in the golf tournament in Australia 2018. ఎంతమంది మొత్తం 221 నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద గోల్ఫ్ టోర్నమెంట్ ఇన్ ఇంగ్లాండ్ 2018. ఇంగ్లాండ్లో 2018 ఎంత 270 ఈజ్ టు ద పార్టిసిపేటింగ్ గోల్ఫ్ టోర్నమెంట్ ఇన్ న్యూజిలాండ్ 2019. న్యూజిలాండ్లో 2019 ఎంతమంది 240 0 0 3 9 27 3 8 20 4 9 is to 8. Option B is the correct answer. Out of the number of players participating in the golf tournament in England in 2019. England 2019 golf 2019 20% players won the gold. మొత్తం ఇంగ్లాండ్ 2019లో ఎంతమంది గెలిచారు 250. మొత్తం 250లో ఎంత 20% గోల్డా 20% గోల్డ్ అండ్ 30% ఆఫ్ ద ప్లేయర్స్ వాన్ సిల్వర్ అండ్ 40% ఆఫ్ ద ప్లేయర్స్ వాన్ ద బ్రాంజ్ 40% బ్రాంజ్
దెన్ మెడల్ అండ్ రిమైనింగ్ ప్లేయర్స్ డిడ్ నాట్ విన్ ద మెడల్స్ అంటే 10% నో మెడల్స్. ఓకే, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ హూ వాన్ ద గోల్డ్ మెడల్ అండ్ బ్రాంజ్ మెడల్. డిఫరెన్స్ ఎంత? 10. సో 250 ఇంటూ 10%, 250/100 ఇంటూ 10 చేస్తే 25. ఒక్క నిమిషం వాటి దేని డిఫరెన్స్ అడిగింది. వాన్ ద గోల్డ్ మెడల్ అండ్ బ్రాంజ్ మెడల్. బ్రాంజ్ ఇక్కడ ఉంది, సారీ, గోల్డ్ కి బ్రాంజ్ కి డిఫరెన్స్ చేస్తే 20. సో 20% అనుకుంటే అయిపోతుంది. 250 100% అయితే మరి 20% ఎంత? 25 2 50. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద గోల్ఫ్ టోర్నమెంట్ ఇన్ ద జర్మనీ 2019 and the number of players participating in the golf tournament in Canada 2018. డిఫరెన్స్ కదా కనుక్కోమన్నది. జర్మనీ 2019 లో మనకి టోటల్ ప్లేయర్స్ ఎంత? 310 అండ్ కెనడాలో 2018కి వచ్చేసరికి 170. 0 ఇక్కడ 3 + 1 4 140. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 140 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై. థ్యాంక్ యూ.